హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మరి ఇక 11 నెలలు కూడా ఈ సంవత్సరం కరుణించి కాపాడి ఆఖరి ప్రభు దినమందు మనల్ని సజీవులు ఉంచినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రేపు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు మన దేవరాజు గారు జేమిస్ట్ గారికి నాన్నగారి యొక్క ఆదరణ కూడిక మెమోరియల్ సర్వీస్ ఉంటుంది. వారి ఇంటి వద్ద సంఘాన్ని అంతా కూడా వారు ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మరి ఈ వారంలో మరి గత ప్రభు దినమందు వారు నిన్న దినం వారి యొక్క సహోదరి దేవరాజు గారి యొక్క సహోదరి వారు కూడా ప్రభుని ఎదిరించారు. విడిచిపెట్టి వారి కుటుంబానికి ప్రభు ఆదరణ దయచేలాగా ఆమె యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. హల్లెలూయా. మంచిది. గత వారం దేవుని వాక్యం ఏం ధ్యానం చేసుకున్నాం? మీరు అన్నీ చూస్తారు కానీ కీవర్డ్స్ పట్టుకోరు. మీరు ఏలియా రెండంతల ఆశీర్వాదాలు, ఎలీషా కోరు అదే చూస్తారు కానీ కీవర్డ్స్ పట్టుకోవాలి. ఎప్పుడైనా సరే వాక్యానికి అదే. సండే స్కూల్ పిల్లలాగా ఎదుటి ఇప్పుడు చూసిన యోహాను 3:16 అన్నట్టు ఉండకూడదు. మీకు తెలియదని కాదు, ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. ఏమి కోరుకున్నాడు? నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేమి చేయాలని కోరుదువో దాన్ని అడగమన్నాడు. అది ఏలి ఏమంటున్నాడు? అయ్యా నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉంది, ఒకవేళ అది నువ్వు చూడగలిగితే పొందుకుంటావు, చూడగలిగిన ఎడలా అది నీకు కాకపోవును. అది నీది. పొందుకునే దానిలో మనం ఏంటంటే ఆసక్తి కావాలి. ఆసక్తి ఏలే ఎవడది ఎవరిస్తారు? దేవుడిస్తాడు. కాబట్టి మన గురి, మన గమ్యము మనుషుల వైపు కాదు, దేవుని వైపు. మనుషుల వైపు చూస్తే ఎప్పుడు కూడా నిరాశ ఉంటుంది. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కాదుగా, చేప తోక కూడా ఈక కూడా పడలేదు వాళ్ళకి. అయినను నీ మాట చెప్పున వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపల వారు పట్టినట్టుగా దేవుని మాటలో ఉన్నటువంటి గొప్ప శక్తి. హల్లెలూయా. ఉదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 30 చెప్పండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. లేఖనములు యందు ప్రభు నిత్య జీవము కలదు అని సెలవిచ్చావు నాయన ప్రభు. అవి మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నావు కనుక తండ్రి, మీ లేఖనం మేము చదవబడి తండ్రి ప్రభు వినుచుండగా తండ్రి మాలో జీవము కలుగునుగాక తండ్రి. నా బ్రతుకుతో మాతో ప్రభు మీరు మాట్లాడండి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి విధమైన ఆటంకము, దురద చెవులు నాయన యేసు క్రీస్తును తొలగించండి తండ్రి ప్రభ. నీ వాక్ వినుటకు తండ్రి ప్రభ కృపను ప్రభ ఆసక్తిని ప్రభ నాకు మాకు దయచేయమని అనాలోచితము కానీ అజ్ఞానము కానీ తండ్రి ప్రభ దూరపరిచి మీ సమాధాన ప్రభ నిలుపును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ కృపగా నష్టాలకు అప్పి మాతో మాట్లాడమని మహిమయు ఘనతయు ప్రభలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మనం వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. పాత నిబంధన, కొత్త నిబంధన. భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి
యెషయా ద్వారా దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే అండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలం. నూతన బలం పొందుతారంట. తర్వాత వారు పక్షిరాజుల వలె ఆ, రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అది పక్షిరాజు ఎప్పుడు ఉన్నత స్థలములో కదండి. పక్షిరాజు ఎప్పుడు కూడా ఒకవేళ అది శత్రువును వేటాడాలన్నా కొరకు కూడా కొంచెం రీసౌండ్ వస్తుంది. మనోడు సౌండ్ ఇంజనీర్లు కానీ నలుగురు పెడతారు అయ్యి. ఎట్లాగంటే అండి, ఒక ఉన్నత స్థలములో నుంచి శత్రువు మీద దాడి చేయుట కొరకు అక్కడి నుంచి ఎర్రను చూస్తుంది. అది వచ్చిందంటే ఖచ్చితంగా శత్రువుకి అపాయమా కదా. అపాయమే. అక్కడి నుంచి వారంట యెహోవా కొరకు ఎదురు చూసి వారంట నూతన బలము పొందుతారు. అంతేకాకుండా పక్షిరాజుల వలె పక్షి రాజుల వలె రెక్కలు చాపి చాపి ఏం చేస్తారంటే అండి, పైకి ఎగురుదురు. ఆ, అలయక పరిగెత్తుదురు. అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి వారు. హల్లెలూయా. కొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు ఎఫెసీ పత్రిక 3:14 చదవండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని మీరు అంతరంగ పురుషుని యందు ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఏముండాలంటే అండి, అంతరంగ పురుషుని యందు శక్తి. అంతరంగ పురుషుడు ఎక్కడ ఉంటారు? ఉన్నారా? బాహ్య పురుషుడు సస్తే ఆత్మకి శరీరానికి ఎప్పుడు కూడా ఒకదానికొకటే వివాదం. శరీరం ఒకటి చేస్తే ఆత్మ, మనుషులు ఇక్కడే ఉంటారు. కానీ ఎన్ని వ్యామోహాలు, అక్కడేం జరిగిపోతుంది, ఇక్కడేం జరిగిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఇంకా నువ్వు ఫిక్స్ అయిపోవాలి. ఇంక అంతే. అర్థమైందా? ఇక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత, ఏది ఉండదు ఇంకా ఆఖరికి. అర్థమైందండి? మీరు ఎఫెసీ సంఘము కొరకు పౌలు ప్రార్థన చేస్తాడు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అంతరంగ పురుషుని ఏముండాలంటే అండి, లోపల ఏముండాలంటే అండి, ఆ శక్తి. బాహ్య పురుషుడు కృషించినా పర్వాలేదు, దేవుని కృప కొరకు మనం నేర్చుకోవాలి. ఆశ ఉండాలంటే మనకేముండాలంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అంతరంగ పురుషుని ఏముండాలంటే అండి, ఆ శక్తి, ఆ అభిషేకం మనలో ఉండాలి. లేకపోతే కనుక దేనికి పనికిరాం. కనబడతామంతే, చేతిలో బైబిలు, హల్లెలూయా స్తోత్రం ఉండదు తప్ప ఏముండదు. మన పితరులు వారి జీవితాల్లో ప్రభు చేసిన ఒక గొప్ప కార్యం మనకు అందరూ కూడా తెలుసు. ఆ మాట నేను చదివి మీకు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. పట్టుకోమ్మా, పిల్లల్ని విడిచిపెట్టుకో. పేరెంట్స్ చిన్నపిల్లల్ని పట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల. సైన్యములకు అధిపతియగు యెహోవా
బహు కొద్దిపాటి బహు శేషము కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనకు నిలపని ఎడల మన బ్రతికి ఎట్లా ఉంటుందంటే అండి, మనము సొదొమ వలె నుందుము, ఆ, గొమొర్రాతో సమానముగా ఉందుము. అది దేవుడు మన ఎదుట, మన ముందు మన పితరులను, ప్రవక్తలను లేదా అపోస్తలులను మనకంట వారినంట కొద్దిపాటి శేషం శేషముగా నిలపకపోతే మనం ఏమైపోదుమో. కదండి, దేవుని నిబంధనను త్రోసివేసినటువంటి ప్రజలు దేవుని ఇశ్రాయేలు పట్ల మరి ఎంతో విసిగిపోయాడు. దేవునికి అవిధేయులుగా అయిపోయారు. రోషము కలిగి నేనొక్కడనే మిగిలి ఉన్నాను అన్నాడు మొదటి రాజులు 19:10 ఏలియా రోషము కలిగి నీ కొరకు నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అంటే మిగిలినటువంటి వాళ్ళకి ఏమి లేదంటే అండి, ఆ రోషము వేరే రోషం ఉంది, కానీ దైవ విషయంలో మాత్రం వారు ఉన్నది కాబట్టి ఆయన అన్నాడు, నేను ఒక్కడనే రోషంగా, మిగతా వాళ్ళంతా కూడా రోషం లేని అర్థమే కదా. మామూలు రోషం అందరికీ ఉంటుంది, ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా. ఆత్మ సంబంధముగా దేవుడు మనకు కొద్దిపాటి శేషము మిగిలి నిలుపని ఎడల లేకపోతే మన బ్రతుకులంట సొదొమ గొమొర్రాల వలె. ఆ శేషములో ముగ్గురు గురించి మనం ధ్యానం చేసుకుందాం, అర్థమై ఉంటుంది ఇప్పటికే. హల్లెలూయా. దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 4-7 వరకు చదవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 4-7 వరకు. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. అది మనకందరూ కూడా తెలుసు కదా. మొదటి అధ్యాయంలో వీళ్ళు నలుగురు ఉన్నారు. కల్దీయుల భాష, కల్దీయుల విద్య ఆయన్ని నేర్పించారు. ఎంత నేర్పించినప్పుడు కూడా దేవుని మాత్రం వారు విడిచిపెట్టారు. వాళ్ళు అన్య దేశంలో బబులోనులో ఉన్నారు, వారు దేవుని మాత్రము ఈ లోక సంబంధమైన రాజు నెబుకద్నెజరుకి, పరసంబంధ రాజుకే భయపడ్డారు తప్ప ఏ మాత్రము కూడా. అయితే 2వ అధ్యాయం మనకు తెలుసు కదా. 2వ అధ్యాయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. కలగన్నాడు కానీ కళ మర్చిపోయాడు. భావం మాత్రం ఆయనకి ఎలాగుందంటే, కళలో భయం వచ్చింది. అయ్యా ఆ కళ ఏంటో చెప్పడం, మేము భావం చెప్తామన్నాడు. ఆయన ఒక 2:5 అంటాడు. 2:5 ఏమంటాడు, రాజు, నేను దాన్ని మరిచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల. ఎంత అన్యాయం అండి. కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు. ఆయన కలగన్నది ఎలా చెప్పాలంట, ఏం జరగబోతుంది ఎలా చెప్పకపోతే మిమ్మల్ని ముక్కలు చేసేస్తాను అంటున్నాడు. ఎంత అన్యాయం అండి అది. అన్నం పెట్టి గొంతుకు పట్టుకున్నట్టు ఉన్నది. అంతగా నెబుకద్నెజరు తన గర్వముతో ఈ యొక్క యవనస్తుల వారి జీవితాల్లో చాలా ఇసుకించాడు. ఇప్పుడు ఏంటంట, ఒక ప్రతిమ చేపించాడు.
ఆ బంగారు ప్రతిమ. ఆ ప్రతిమకి ఏం చేయాలంటే అండి, సాగిలపడి నమస్కరించాలని చెప్పి దేశంలో చుట్టుపక్కల దేశాలన్నిటికి కబురు పంపించి అప్పటికి అందరూ వచ్చేసారు. ఒక్కళ్ళు కాదు, అధిపతులు, రాజులు, చక్రవర్తులు, ఇంకా చెప్పండి, కలెక్టర్లు, యాక్టర్లు, అందరూ అన్ని రకాల ప్రజలు వచ్చేసారు. అన్ని రకాల ప్రజలు వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఆ ప్రతిమ ముందు వారు సాగిలపడిరి కచేరీ చేస్తారనుకోండి. అంతే కదా మరి. ఎవడైతే ఆ ప్రతిమకు మ్రొక్కడో వాణిని, ఎవరైతే సాగిలపడరో, ఎవరైతే పూజించరో, ఎవరైతే నమస్కరించరో వారినంట మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. అది మండుచున్న అగ్నిగుండం. మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. బైబిల్ ఏం చెప్తుందంటే, 1 పేతురు 1:7 అంటాడు, నశించిపోవస్తున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అటువలే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అది నశించిపోయి బంగారమే అగ్నికంట శుద్ధపడితే మట్టిలో తీసి కరిగిచ్చి మెడలు వేసుకుంటే అందరు సూత్రాన్ని కొందరు ఇలా అంటారు, కొందరు ఇలా చూపిస్తారు. ఏంటి కారణం? ఈ మట్టి వచ్చి ఈ మట్టి మీద పడ్డదే, ఈ మట్టి ఇంకో మట్టికి చూపించాడు, కాళ్ళ మురిసిపోతారు. అబ్బాయి ఎక్కడ తీసుకున్నారు. దానికంటే కూడా అమూల్యమైనటువంటిది విశ్వాసం. అది అగ్ని వంటి మహాశ్రమకు, అగ్ని వంటి పరీక్షకు నిలవాలి. అదే పేతురు 4:12-13 కూడా అక్కడ కూడా ఏదో ఉంటుంది. అక్కడిక్కడ ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్య. శోధన వస్తుంది, శ్రమ వస్తుంది, అదేదో పెద్ద వింత సంభవించినట్లు నీకే కదా, అందరికి వస్తాయి. మనిషి పుట్టిన ప్రతి వాడికి కూడా పుట్టిన కాడి నుంచి నేను ఏ కష్టం అనిపించడం అన్నవాడు అంటే ఇంకా దేవుని పక్కనెట్టాడు వాళ్ళు. ఇంకా ఏదో ఒకటి వస్తుందా రాదా? పుట్టినది మొదలుకొని ఆఖరి శ్వాస వరకు ఏదో ఒక, ఎప్పుడు నాకు కుటుంబం ఎప్పుడు లేదండి, ఎప్పుడు మేము ఇలాగే ఉంటామండి అన్నవాడు ఎవరు లేరు. ఏదో వింత సంభవించినట్టు మీరు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలలో పాలువారైనంతగా మనం సంతోషించుడి. ఇక్కడ మనం చూస్తాం, షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఈ 3 విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. రాజు ఏం ఆజ్ఞించాడు? దూతను పంపించాడు. ఎవడైతే ఈ ప్రతిమకు సాగిలపడరో, లేక నమస్కరింపరో, పూజింపరో అట్టి వానింట మండుచున్నటువంటి అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఇక మామూలుగా కాదు, ఇంకా రాజు యొక్క నిర్ణయాన్ని ఎవరు కూడా రద్దుపరచ జాలరు. వారు దేవుని యొక్క ఆజ్ఞను వారు శిరసావహించినట్టుగా మనం చూస్తాం కదా. నిర్గమాకాండం 20:4 మనం చూస్తాం. నిర్గమాకాండం 20:4. పైన ఆకాశమందే కాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అది పూజింపకూడదు, సాగిలపడకూడదు, దానికి నమస్కరింపకూడదు. 10 కమాండ్మెంట్స్లో 10 ఆజ్ఞలు ఇదొక ఆజ్ఞ.
ఏ రూపము కూడా, ఏ రూపాన్ని కూడా మనం దాని ప్రకారం వారు ఏం చేశారంటే అండి, ఈ షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలకు వారి విశ్వాసానికి ఇప్పుడు బబులోను దేశంలో గొప్ప పరీక్ష వచ్చింది. 11వ వచనం నుంచి, 3వ అధ్యాయం 11వ వచనం. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా తాము షద్రకు, మేషాకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. అది కంప్లైంట్ వెళ్ళిపోయింది. కంప్లైంట్ చెప్తారు కొండెములు. ఏం చెప్తున్నారంటే అండి, ఈ బ్యాచ్ ఉంటారు అక్కడికి వెళ్ళి అన్నీ బాగానే ఉన్నాయి, అందరూ నమస్కరించారు, కానీ వీళ్ళ 3 మాత్రం అని చెప్పి మెల్లగా ఏం చెప్పారంటే అండి, కొండెములని ఉన్నదా లేదా అంటే షాడీలు చెప్తే లేనిది ఉన్నట్టు దానికి కొంచెం ఇంకా అవతలకి ఎలా మండుతుందో, పొటాష్ కంటే కూడా అది మామూలుగా టపాకాయలు మందు చూసారు మీరు, పౌడరు ఏ మాత్రం తేడా వస్తే కొండెములు ఈ యూదుల పైనంట కొండెములు చెప్పి, రాజా అంతా బాగానే ఉంది, అంతమంది చుట్టుపక్కల ప్రజలు, అన్ని దేశాల నుంచి నువ్వు ప్రజలను రప్పించావు, వారందరూ కూడా సాగిలపడ్డారు, వాళ్ళందరూ సాగిలపడ్డారు, కానీ ఈ 3 మిగిలారు అని ఏం చెప్తున్నారంటే అండి, బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై, వచ్చేసింది కోపం రాజుగారికి, అత్యాగ్రహము రౌద్రము గలవాడై షద్రకును, మేషాకును, కలగన్నాడు మాత్రం కలలో భయపడ్డాడు, వీళ్ళు మాత్రం భయపెట్టేస్తున్నాడు. అత్యాగ్రహము రౌద్రము గలవాడై షద్రకును, మేషాకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? అది ఏమన్నాడండి, నా చేతిలో నుంచి మిమ్ములను విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? ఇప్పుడు నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమ విషయంలో, నిజదేవుని ఆరాధించే విషయంలో పోటాపోటీ ఉంది. ఇప్పుడు అంతేనా? ఏలీ కూడా దినాలు ఏం చేశాడు, ఏలీ యెహోవా దేవుడైతే యెహోవా దేవుని, బయలు దేవుడైతే ఛాలెంజ్ చేశాడు. ముందు వాళ్ళకే అవకాశం ఇచ్చాడు. అయితే వారు ఏమాత్రం కూడా అగ్ని రెట్టింపు చేసినప్పటికీ కూడా వారు ఏమాత్రము కూడా సాగిలపడ్డారా? అయితే ఏమంటున్నాడు, నా చేతిలో నుంచి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఎంత అహముతో నెబుకద్నెజరు ఆత్మ, ఆ స్పిరిట్ చూడండి ఎట్లా ఎంత ఎంత గర్విష్ఠుకున్నాడు అంటే అండి, అసలు నేనే దేవుడు అన్నంతగా గర్వం, నా చేతిలో నుంచి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? దేవునితో పెట్టుకున్నాడు. అందుకే దేవుడు నెబుకద్నెజరుకి నాన్ వెజ్ తినిపించాడు.
మామూలుగానా? అసలు ప్రపంచంలో గడ్డి తిన్న రాజు ఎవరైనా ఉన్నారా? అది జీకే క్వశ్చన్ మనకి. గడ్డి తిన్న రాజు ఎవరు? అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృప అనుగ్రహించేది. ఎంత అహంతో! నేను విన్నది నిజమేనా? ఎంతమంది రాజులు, సహస్రాధిపతులు, గొప్ప గొప్ప చక్రవర్తులు ఎంతోమంది వచ్చారు. వారందరూ కూడా వీణ లేకపోతే విపంచిక వారు సాగిలు పడ్డారే. మీ ముగ్గురు మాత్రం ప్రత్యేకమా? ఎందుకంటే వారు ఎవరంటండి? నిజ దేవుని ఆరాధికులు. పాత నిబంధనలు మనం చూస్తే, నేను ఎందుకు చెప్తున్నాడు, పాత నిబంధనలు మనం చూస్తే దేవుని ఆత్మ వచ్చి వెళుతూ వారిని బలపరిచి తన కార్యం ముగించి దేవుని ఆత్మ. కొత్త నిబంధనలు అట్లా కాదు. యేసుక్రీస్తే ఆయన భూమి మీదకి వచ్చేసాడు. మనలోనికైనా నీ దేహము దేవుని ఆలయం. క్రొత్త నిబంధన విశ్వాసం ఎట్లా ఉండాలంటే అండి, ఒకరికొకరు పక్కోళ్ళకి మంట, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి. లోపల ఏముండాలంటే అండి, ఆత్మ సంబంధించిన ఆ రోషం ఉండాలి. మనకి ఎక్కువ కడుపు మంట ఉంటుంది. ఇర్మియాలేగా ఏముండాలంటే అండి, ఏమన్నాడు? నీవు నన్ను కడుపు మంటతో. ఆయన కడుపు మంట అంటే అలసలు ఉందా? ఏముంది? దేవుని వాక్యము. ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామంలో వారు వెళ్తూ ఉంటే, మారు రూపంలో ప్రభు వారితో వెళుతూ ఉంటే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు. యెరూషలేం నిన్న మన జరిగిన సంఘటనలు మాట్లాడుకుంటే వాళ్ళు గ్రహించింది ఏంటి? ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయము నీకు ఎప్పుడైనా మంట వచ్చిందో దేవుని వాక్యం వస్తే? దేవుని వాక్యం అయితే నీళ్ళేముండాలంటే అండి, మంట. ఆ మంట లేకపోతే అదొక మంట. ఇంకా ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయము మండుచుండలేదా? అందుకే మనకేం కావాలంటే అండి, దేవుని చూచే కనులు మనకే కావాలి. హల్లెలూయా. కనులేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా. కనులేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ. అందరూ పాడదాం. కనులేలనయ్యా, ఆకలిగొన్న ఓ యేసయ్యా, జీవాహారమున కిచ్చావు గదయ్యా. ఆకలిగొన్న ఓ యేసయ్యా, జీవాహారముగా మారావు గదయ్యా. అట్టి జీవాహారమైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా, చూడలేని కనులేలనయ్యా. దాముగొన్న ఓ యేసయ్యా, జీవ జలములు నాకిచ్చావు గదయ్యా. దాహముగొన్న ఓ యేసయ్యా, జీవ జలములు నాకిచ్చావు గదయ్యా. అట్టి జీవాధిపతి అయిన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. యేసయ్యా, కనులేని కనులేలనయ్యా. మరణించావు ఓ యేసయ్యా,
మరణించిన నన్ను లేపావు గదయ్యా. మరణించావు ఓ యేసయ్యా, మరణించిన నన్ను లేపావు గదయ్యా. అట్టి మరణాధిపతి అయిన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. యేసయ్యా కనలేని కనులేలనయ్యా. రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యమునకిచ్చావు గదయ్యా. రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యమునకిచ్చావు గదయ్యా. అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. యేసయ్యా కనలేని కనులేలనయ్యా. అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా. అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా. అట్టి కనులేకయుండుటయే మేలు, నాకు నిన్ను చూచే కనునీయవయ్యా. యేసయ్యా కనలేని కనులేలనయ్యా. వినలేని చెవులేలనయ్యా. నిన్ను చూడ మనసాయనయ్యా. యేసయ్యా కనలేని కనులేలనయ్యా. అర్థమైందండి? ప్రభు చెప్పారు, 2 కన్నులు కలిగి అగ్నిలో వెళ్ళుట కంటే కూడా ఒక కన్ను కలిగి ఆ నరకంలోకి ఎంటే కూడా ఒక్క కన్ను కలిగి జీవములో ప్రవేశించడం నీకు మేలు. 2 కాళ్ళు ఉండి 2 చేతులు ఉండి పోయి ఆ నిత్య నరకములో పడే కంటే కూడా ఒక్క కాళ్ళు ఉండి ఒక్క చెయ్యి ఉంటే జీవములో ప్రవేశించుట నిన్ను ఏది అభ్యంతర పరిస్థితి దానిని యొద్ద నుంచి పెరికి పారవేయమన్నాడు ప్రభు. షడ్రకు మేషక్కు అబేద్నెగోల్ని నెబుకద్నెజరు అంటున్నాడు, నా చేతిలో నుంచి మిమ్ములను విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు అన్నాడు. 15 వచనమా 3:15 16 వచనం చదువు. శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు అబ్బా రాజుగారు ఇప్పుడు ఏమంటున్నారు? నెబుకద్నెజరు వారు ఎప్పుడైతే బబులోని వెళ్ళారో అప్పుడే వారు దేవునికి ఎప్పుడూ సరెండర్ అయిపోయారు కదండి. నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న నీకు ఆన్సర్ లేకపోతే బదులు చెప్పవలసిన అవసరం చింత మాకు లేదు. అసలు మాకు చింతే లేదంటున్నారు వాళ్ళు. రాజుగారు అనుకుంటున్నాడు 7 అంతలు చేసి అగ్ని వేసి బెదిరించేద్దాం, వాళ్ళని అగ్ని వేసేద్దాం. అందరూ నమస్కరించారు, వీళ్ళేమో నమస్కరించట్లేదు, సాగిలి పడట్లేదు, పూజించట్లేదు. మన వాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళి చెప్పండి అన్నీ ఏమవుతుంది? అట్లా వాళ్ళ నిర్ణయాలు అలా లేవండి. ఎట్లా ఉన్నాయంటండి, వేరేవాళ్ళైతే భయపడతారు కదా కదండి. అసలు నా చేతిలోంచి ఎవడు విడిపిస్తాడో రండిరా అన్నట్టుగా మాట్లాడాడు. మంచిది, నెబుకద్నెజరు
ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరము మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎంత గొప్ప విశ్వాసం అండి! మేము సేవించుచున్నటువంటి దేవుడు, మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్నటువంటి వేడిమిగల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. తప్పించగలడు, రక్షించగలడు. ఆయన సమర్థుడు. మరియు తప్పించగలడు, రక్షించగలడు కదా. ఆయన మా దేవుడు, మాకు సమర్థుడు. నీకు మేము ప్రత్యుత్తరం అవసరం మాకు లేదు. అంతే, క్షణమాత్రం ఉండి చులకనటువంటి శ్రమ క్షణమాత్రమే. రేపొద్దున నిత్య మహిమలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఉంటుంది అద్భుతం కదండి. సుఖం కొరకు ధనవంతుడు ఏం చేశాడంటే అండి, అసలు దేవుని మర్చిపోయాడు. నా ప్రాణమా తిను తాగు, ఇంకా 4 షాపింగ్ కాంప్లెక్స్లు కడతాను, దానికి ఇంత రెంట్ వస్తుంది, దానికి లెక్కలేసుకున్నాడంట. ఆ రాత్రి లాస్ట్ ఆయనకి లెక్క అది. ఆ లెక్క తేల్చుకోకముందే వచ్చేసింది ఆర్డర్. వెర్రివాడ, ఒరి నువ్వు ధనవంతుడు కాదు, నువ్వు ఎవడవంటండి, వెర్రివాడు. చూసేసాడు ఆ రాత్రి. బెల్షాజర్కు చూసినట్టు ధనవంతుడు కూడా దేవుడు ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతూ, నువ్వు సంపాదించిందంతా ఎవరు, మనతో ఏది కూడా రాదు. మనం ఈ లోకానికి మనం ఎట్లా వచ్చామంటండి, దిగంబరులుగా వచ్చాం. దిగంబరులై దేవుని యొద్దకు మనం వెళ్ళిపోతాం. మనం తీసుకొచ్చేది మన వెంట ఏది ఒంటి మీద ఉండి ఇక లాగేసుకుంటారు. బోరబండ సైడ్ 3లో ఒకసారి ఒక ఆంటీ గారు చనిపోయారు. పాపం వాళ్ళ సమాధి చేయటానికి అంతకుముందు ఒక చర్చికి వెళ్ళారంటే, అంతకుముందు ఇంకొక అటు ఇటు పాపం వెళ్తూ ఉంటే, పాపం విశ్వాసంతో ఇటువకేటి వెళ్తారు వాళ్ళ ఆత్మ మేలు కొరకు. వెళుతూ ఉంటే వాళ్ళ పాపం 11 గంటలకు అయితే 3 గంటల వరకు ఆ బాడీని ఎవరు ముట్టుకోవడానికి రాలే. ఫోన్లు చేస్తుంటే ఎవరు రావట్లే. మొత్తం మీద కార్యక్రమం జరిగింది. అప్పుడు సమాధి చేసేటప్పుడు ఎవరో చెప్పారు వెనక నుంచి, ఆమెకు కూతురు ఉంది, ఎందుకు అనవసరంగా బంగారంతో పాతి పెడతాడు, ముక్కుల్లో లాగేశారు. అప్పటి వరకు మర్చిపోయింది. వెనకాల ఒకడు అన్నారు, పోత మట్లు పోయేదానికి ఆ బంగారం ఎందుకు అలా చేస్తారు అని చెప్పేటోడికి ఒంటి మీద కూడా ఒలిసేస్తారండి. ఏది మన వెంట ఏది కూడా రాదు. నెబుకద్నెజరుగా చెప్తున్నారు, నువ్వు మాకు చెప్పటం కాదు, నువ్వు అగ్ని 7 అంతలు కాదు, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు మేము ప్రత్యుత్తరము ఇవ్వవలసినటువంటి చింత మాకు లేదు. అసలు మాకు దాని గురించి చింతే లేదన్నారు వాళ్ళు. చింత మాకు లేదు. అదే మనం అయితే సాయంత్రం మిమ్మల్ని తీసుకెళ్ళి అండమాన్ జైలు వేస్తారంటే చుట్టాలు అందరికీ చెప్పు, ఎవరైనా బెయిలెత్తారేమో చూడు. మాకు చింతే లేదు. మేము సేవించుచున్న దేవుడు, అది మేము సేవించుచున్నటువంటి దేవుడు. ఆ దేవుడు ఎవరంటండి, మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటటువంటి దేవుని మేము కలిగి ఉన్నాం. పాత నిబంధనలోనే కొద్దిపాటు శేషం, యెషయా 1:9 మనం చదువుకున్న ప్రకారం, సైన్యములకు అధిపతి యెహోవా కొద్దిపాటి శేషము మనకి మిగిల్చి ఉండని ఎడల మన బ్రతుకు సొదొమ గొమొర్రా వలె ఉంటాం. వాళ్ళు మనకు మాదిరి. మన పితరులను దేవుడు మనకే ఒక మాదిరిగా, అందుకే మనం బుద్ధి తెచ్చుకోవాలి. రోమాపత్రిక 11వ అధ్యాయం 9వ అధ్యాయాలు మనం చూసినప్పుడు ఇశ్రాయేలు యొక్క కాఠిన్యం మనకి మారు మనసు రక్షణ కలుగజేసింది. పొందుకోవాల్సిన రక్షణ వాళ్ళది, కానీ వాళ్ళ హృదయ కాఠిన్యం మనకు విడిచిపెట్టింది. అందుకే వాళ్ళు ఎవరంటే అండి,
ఒలివ కొమ్మ, మనము అడవి ఒలివ కొమ్మ, మనం అంటకట్టబడ్డాం. వాళ్ళ హృదయ కాటిని మనకు రక్షణ కలుగజేసింది. అందుకే బుద్ధి తెచ్చుకొని గర్వించక భయపడమనుంది. వారి కాటిని మీద దేవుడు మనకు ఆ రక్షణ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరించలేదు. ఎందరైతే ఆయనను అంగీకరించరు వారందరూ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించినట్టు గొప్ప దేవుడు. అందుకే మనమా రక్షణ విషయంలో, అందుకే రక్షణ భయముతో వణుకుతో కాపాడుకోవాలి. రక్షణ పొందేశాం కదా, మేము క్రిస్టియన్, నా పేరు కూడా సువార్తమ్మే. సువార్తమ్మ దీనమ్మ అని పెట్టుకున్నంతరానే పేరు మారొచ్చేమో కానీ బ్రతుకులు మారకపోతే అంతేనా? నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం చింత మాకు లేదు. మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి, మండుచున్నటువంటి వేడిమిగల ఈ అగ్నిగుండములో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆయన సమర్థుడు, తప్పించగలడు, రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు మాకు సమర్థుడు. మరియు నెబుకద్నెజరు ఏమంటున్నాడు? నా చేతిలోంచి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? అలా నెబుకద్నెజరు ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. గర్వం అంతే. అది గర్వం ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు? అచ్చ భాషలో చెప్పండి. ఒక కాలం అంటారు, దాన్ని ఏమంటారు? పోయే కాలం. సింపుల్గా చెప్పండి. నాశనానికి ముందు గర్వం, పడిపోవటకు ముందు అహంకారం రెండు నడుస్తాయంటే కనపడవై. అవి కనపడతాయా? అవి నడుస్తూనే ఉంటాయి. అయితే మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. నీ వశమున పడకుండా ఆయన మమ్మను విశ్వాసం చూడండి. మా దేవుడు మమ్మును రక్షింపగలడు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకున్నట్లు ఆయన హస్తం ఎప్పుడు కూడా దినమెల్ల కూడా చేతులు చాపుచున్నటువంటి ప్రేమ అది. ఆయన చేతిలో మనం పడాలి. ఆయన చేతిలోంచి ఎవ్వడు మనల్ని అపహరింపడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టుటకు, సమృద్ధి అయినట్టు జీవం ఇచ్చుటకు నేను వచ్చి తిని అంటాడు. దొంగతనము, హత్య, నాశనం చేస్తాడు, కానీ నేనైతే సమృద్ధి అయినటువంటి జీవము ఇవ్వటానికి నేను వచ్చానని ప్రభు అంటున్నాడు. నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా. దేవుని మీద ఎంత నమ్మకం అండి. ఆయన ఏది చేసినా నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఆశీర్వాదకరం అనకపోయినా కానీ ప్రభు మనల్ని దీవించడని నమ్మకంతో మనం జీవించాలి. ప్రభు ఏదో ఒక ఉద్దేశం కలిగే మన కొరకైనా ప్రాణము పెట్టినటువంటి ప్రభు మా దేవుడు మమ్మల్ని ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, వారి యొక్క నిర్ణయం చూడండి, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క త్యాగం. వారు ముగ్గురే, అందరూ కూడా సాగిలపడ్డారు, నమస్కరించారు. వారు మాత్రం సాగిలపడలేదు, అందులో ఎవడన్నా బలహీనుడు అంటే మిగతా వాడు కూడా బలహీనలే. ఏం కాదు, ఎవరు చూసారులే, నేను చూస్తాను, నువ్వు పడిపో ఫస్ట్, తర్వాత నేను పడిపోతాను అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మన ముగ్గురమే కదా, కాబట్టి నేను అటు తిరుగుతాను, మీరు ఎటు తిరిగి పడిపోయిన తర్వాత నేను లేచి నేను పడిపోతాను ఇటు. వారు కలలో కానీ వారి విశ్వాసం కూడా ఎక్కడో కూడా వాళ్ళు రాజీ పడలేదు. వాళ్ళు మా దేవుడు మమ్మును రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ
ఆయన రక్షింపక ఆయన మా దేవుడు మమ్మలను రక్షింపకపోయినను రాజా రాజా నీ దేవతలను మేము పూజింపమనియు అది నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అంతే వార్నింగ్ ఇచ్చేశారు. ఏమన్నారు? నువ్వు తెలుసుకో, ఎంతోమంది మొక్కొచ్చి వాళ్ళు, మేము మాత్రం మొక్కం అనేటప్పటికీ రాజుగారికి ఎలాగుంటుందండి? అసలాడు మండుతున్నాడు. అగ్ని 700 చేసేయమన్నాడు. అగ్ని మండి ఓడి మీద ఇంకా పెట్రోల్. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున అసలే మామూలు బొసలు కొట్టేస్తున్నాడు. అత్యాగ్రహం అంటే రాజుగారి కోపం అయితే ఎట్లా ఉంటుందండి? వారు దేవుని గొప్ప కార్యాలు, ఎందుకంటే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారంటే వారు తీసుకున్న నిర్ణయాలు. మన జీవితంలో ఎప్పుడైనా అటువంటి నిర్ణయం తీసుకున్నారా మీరు? మనం అందరం, నేను కూడా. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట అంటాడు, 10వ అధ్యాయం ఆఖరి వచ్చిన లాస్ట్ లైనే ఉంటుంది, చదవండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం ఆఖరి మందిరమును మేము విడిచిపెట్టము. వాళ్ళ నిర్ణయాలు ఏంటంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అబ్బా, ఎంత స్ట్రాంగ్ నిర్ణయం అండి అది. ఏది జరిగినా మా దేవుని మందిరము మేము విడిచిపెట్టం. ఎందుకంటే దేవుని ఈ మందిరమే పరలోకం తీసుకెళ్ళేది మనల్ని. మన కుటుంబాలు ఉంటాయి, మందిరాలు స్థాపించిన ఉంటారు, వెళ్ళిపోతారు, విశ్వాసులు ఉంటారు, వెళ్ళిపోతారు. దేవుడు రాకడ పర్యంతం కూడా దేవుని సంఘం ఉంటూనే ఉంటారు. అది చాలా పెద్ద కుటుంబం. అది దానికే ఆత్మీయ కుటుంబం. దానికే పౌలు ఏం చేశాడండి? ఏ కుటుంబము తండ్రి ఎదుట కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని అంతరంగ పురుషుని మీరు శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తానంటున్నాడు. ఎఫెసీ 3వ అధ్యాయం 13-14 వచ్చినారు మనం చూసినప్పుడు. ఇది చాలా పెద్ద కుటుంబం. దేవుని సంఘం అంటే పరలోకానికి చేర్చేది మన ఇల్లు కాదండి. ఏదండి? దేవుని యొక్క సంఘము. నీవు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, నేను పోవచ్చు, నువ్వు పోవచ్చు, కానీ దేవుని సంఘం ఆయన రాకడ పర్యంతం కూడా నిలిచి ఉండేది. నెబుకద్నెజరు, మాకు చింత లేదు, మేము పూజింపము, నమస్కరింపమని నువ్వు తెలుసుకో, మాకు కాదు, మేమేమి నీకు తెలుసుకో. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక, అంతే, ముఖం మారిపోయింది. వాళ్ళకి పూజిస్తే గనక ముఖం ఏమైపోయిందంటే అండి, మారిపోయింది. బెల్షజర్ కూడా అదే బుద్ధిహీనత చేశాడు. బంగారు ఉపకరణలో ద్రాక్షారసం తీసుకుని మత్తుడైపోయినప్పుడు దేవుని వేరు వచ్చి రాసేసిన ఆడుముఖం కూడా వికారం అయిపోయింది. వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయుమని ఆజ్ఞ ఇచ్చెను. రగిలిపోతున్నాడు. గుండం ఇంకా 7 అంతలు చేయమన్నాడు. అగ్ని 7 అంతలు. 7 అంతలు అంటే ఎట్లా ఉంటుందో చూడండి. ఇంకా మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి, మామూలు కాదు, ఎవరంటండి? బలిష్ఠులలో కొందరిని. బలిష్ఠులు బాగా మంచిగా రాజుగారి భోజనం చేసి ద్రాక్షరసం తాగి రాజుగారి భోజనం తిన్నవాడు ఎలా ఉంటాడు? వీళ్ళు రాజుగారి భోజనం కన్నా వాళ్ళు విసర్జించారు. వీళ్ళు తమ దేహములను అపవిత్రపరచుకొనకూడదని కేవలం మాకు శాకాహారం. మనమైతే ఇవాళ ఆదివారం ఆడి పొద్దుటెళ్ళి
చెప్పండి. ఆదివారం వస్తే మనకేముండాలి? ఆదివారం వస్తే అదే గొప్ప. ఆదివారం ఏముంది? ఆదివారం పప్పు సార్ అంటే నాకు ఆకలి లేదు, ఆకలి చచ్చిపోతుంది ఆదివారం వస్తే. అసలు ఆకలే ఉండదానికి ఉండదు. ఉండవలసింది ఏది? బా అవి పెదవుల మీద నుంచి వస్తున్నాయి, అంతరంగం నుంచి వస్తుందా? ఆత్మీయ ఆహారం, జీవాహారం, మరుగయున్న మన్నా, అక్షయమైన ఆహారం చెప్పటానికి ఇక్కడి నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి రావాలంటే అండి, రాజుగారికి ఉల్టా వాళ్ళు ఏమంటున్నారంటే అండి, మాకు చెప్పారు అగ్ని 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులను పిలిచాడు. వారు ఏం చేశారంటే అండి, శద్రకును మేషగును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా, అంతే ఆజ్ఞ చేసాడు రాజుగారు. దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు మొదటి నుంచి సాతానుడి ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలనే నాశనము చేయాలని కదా. ఐగుప్తులో దేవుని ప్రజలు పెరుగుతుంటే ఆడపిల్లను బ్రతకనిమ్మన్నాడు, మగపిల్లల్ని చంపే. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? మంత్రసానులకి. అంటే వారు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతే కష్టం కాబట్టి కానుపు జరుగుతున్నప్పుడు ఆడపిల్ల అయితే ఉండే, మగపిల్లడైతే మోషేని కూడా అట్లా చేయకాని దేవుడు ఇశ్రాయేలు రక్షణ కొరకు దేవుడు మోషేని తప్పించాడు. తన ప్రజల విడుదల కొరకు, విమోచన కొరకు కదండి. ప్రభువు పుట్టినప్పుడు కూడా హేరోదు ఏం చేశాడండి, 2 సంవత్సరాల లోపు కాలాన్ని పరీక్షించమన్నాడు. 2 సంవత్సరం లోపు మగపిల్లలు ఉంటే చంపేయమన్నాడు. తర్వాత ఐగుప్తు వెళ్ళిపోమన్నాడు. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని లేఖనం ప్రకారం ప్రభు దుష్టుడి యొక్క పన్నాగం ఆనాడు యూదులు లేకుండా చేయాలని చెప్పి మొర్దెకైని చంపాలని హామాను ఎంతో ప్రయత్నం చేశాడు. ఆయన కారణం ఏంటి? ఆయనకి పొద్దుట వెళ్ళేసి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పలేదు, గుడ్ నైట్ చెప్పలేదంట ఆయనకి. ఆఖరికి ఎంతైతే విర్రవీగాడో అంత చేయవలసి వచ్చింది ఆయన చేతే. అవునా కదా? హామాన్ అనుకున్నాడు, నన్ను కాకపోతే ఇంకా రాజుగారు ఎవరు గణపడతారు అనుకున్నాడు. ఊరు నాయన నీకు కాదు ఇది, గోను పట్ట కట్టుకుని తిరుగుతున్నాడు చూసావు అక్కడ. ఆయన పిలిచి ఈ సన్మానం నువ్వు చేయి, నువ్వు మాత్రం నమస్కారం చేయన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు రక్షించుటకు సమర్థుడు. అగ్ని 7 అంతలు చేసి బలిష్ఠులను పిలిచి వారిని ఏం చేశాడంటే బంధించి వేడిమి గల గుండములో వేయుడని ఆజ్ఞయ్యగా, వారు వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు మేషగు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. చూసారా? ఆ బలాఢ్యులు ఎవరైతే విచ్చడానికి వెళ్ళారో ఆ అగ్ని వేడిమికి వాళ్ళు కూడా కాల్చబడి చనిపోయి బొగ్గైపోయారు. మామూలుగా కాదు, అంతే కదండి. బాగా వేడిమి దగ్గర ఏదైనా వస్తువు పెడితే ఏమైపోద్ది? అది గుర్తుపట్టలేం, కాలిపోతాయి. ఇల్లులు కాలిపోయినాయి అనుకోండి, సర్క్యూట్ వచ్చి. నా టీవీ కాదంటే టీవీ కనపడదు నీకు, అక్కడ మసే కనపడుతుంది. ఇది నా ఫ్రిడ్జ్ అంటే ఏమి ఉండవు ఇంకా అక్కడ. ఏమైపోతాయండి? అగ్ని వేడిమికి ఏమైపోయిందంటే అండి వారు కూడా కాల్చబడి చనిపోయిరి. కాల్చబడి చచ్చిపోయారు 8 ఎగిలినోళ్ళు. అంటే అగ్ని ఎంత తీవ్రంగా ఉన్నదో చూడండి.
షద్రకు మేషాకు అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి దేవుడు ఇప్పుడు నెబుకద్నెజరు కళ్ళు తెరిచాడు. కూర్చుని చూస్తా ఉన్నాడు వినోదం. తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు నేను 4 మనుషులు బంధకములు లేక రాజుగారు కన్నులు తెరిచి ఇప్పుడు ఎట్లా అంటండి, ఎంతమంది అంటండి? 4 మనుషులు. అంటే దేవుడు వారితో ఉన్నాడు లేదా ఆత్మరూపిగా మన మధ్యలో ఉంటాడు, కానీ మనం గౌరవించం, మనకు నిర్లక్ష్యం ఎక్కువ. నీ మధ్య మన మధ్య దేవుడు ఆత్మరూపిగా ఆయన సంచారం ఉంటుందని తెలిసినా కానీ నిర్లక్ష్య వైఖరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆ భయము, ఆ రెవరెన్స్ ఎప్పుడు కూడా మనకి ఏముండాలంటే అండి, దైవత్వ విషయంలో చాలా ఆ భయము, ఆ భక్తి. అందుకే భయం లేని భక్తి అది ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. మనం 3 మనుషుల్ని వేసాం కదా అని తన మంత్రులతో అంటే, నిజమే 3 వేసాం, కానీ అందుకు రాజు నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. అగ్ని 4 దేవుడు ఎవరి కనులైనా తెరుస్తాడు చూడగలిగితే. చూడగలిగే కన్ను. ఇందాకే మనం ఈ మధ్య ఆ పాటలో చాలా లిరిక్స్లు చాలా తప్పు వస్తున్నాయి. 4-5 రకాల, ఒకడు రాస్తాడు, ఆడి ఇంకొకటి పాడి ఏదో పాడి యూట్యూబ్లో రకరకాల పాటలు పెట్టేస్తా. అసలు ఒరిజినల్ కదా ఏంటంటే, అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా ఆ కన్నే లేకుండుట మేలయ్యా, నాకు నిన్ను చూచి కన్నీయవయ్యా యేసయ్యా. ఆయన చూచే కన్నులు మనకే కావాలి. నెబుకద్నెజరు యొక్క కనులు దేవుడు తెరిచాడు. ఇప్పుడు నేను 4 మనుషులు బంధకములు లేక బంధకాలతోటి వేసారు, ఉన్నట్టుగానే వారి యొక్క వస్త్రాలకి కట్లు కట్టేసి ఇసిరేసారు. మరి బయటకు వచ్చేస్తారేమో, కాళ్ళు చేతులు బంధించి. అయితే బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. 4 వారికి హాని ఏమీ కలగలేదు. ఏమైనా కలిగిందా? ఇప్పుడు చూడండి, ఎవరి విజయం, దేవుడు ఎవరికి విజయం ఇస్తున్నాడు, ఎవరికి ప్రమోషన్ ఇస్తున్నాడో మనం చూడాలి. త్వరగా చదవండి. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మేషకు అబేద్నెగోయను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా. అంతకుముందు ఏమన్నాడు? నా చేతిలో నుంచి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు అన్నాడు మహోన్నతుడకు దేవుని సేవకులారా. దానియేలుకు ఆ రీతిగానే పిలుపు వచ్చింది. ఎవరి కాలంలో? దర్యావేష్ కాలంలో. 6వ అధ్యాయం మనం చూసినప్పుడు, జీవము గల దేవుని సేవకుడిని దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన రాజు చిరంజీవి అగునుగాక అన్నాడు. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతున్న కనుక దేవుడు తన దూతను పంపి నాకు ఏ హాని చేయకుండా దేవుడు నన్ను ఈ సింహము నోట నుంచి తప్పించాడు. నీ దృష్టికి నేను నేరం చేసేవాడిని కాదు కదా రాజా అంటాడు. దానియేలు దేవుడే దేవుడు అన్నాడు దర్యావేష్. ఇప్పుడు ఏమంటున్నాడు? మహోన్నతుడు నీ దేవుడు, మహోన్నతుడు, ఉన్నతుడు, గొప్పవాడు నీ దేవుడు, మహోన్నతుడకు దేవుని సేవకులారా. బా, ఎంత చక్కని మాట అండి.
మహోన్నతుడు దేవుని సేవకులారా బయటకు వచ్చి ఆ. నా యొద్దకు రండని పిలువగా ఆ, శద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. ఇప్పుడు ముగ్గురు వచ్చారు. ఎంత ఆశ్చర్యం అండి. ప్రభు మనకు చేసే కార్యాలు, అద్భుతాలు, మన జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాలు చూడాలంటే కొన్నిసార్లు మన కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. దేవుడు ప్రతి క్షణం కూడా దేవుడు చెప్పాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, సదాకాలం. అప్పుడప్పుడు అనలేదు, ఏమన్నారైనా సదాకాలం నీతో కూడా యుగ సమాప్తి వరకు నిన్ను నేను విడువను. దేవుడు ఒక్కసారి చెప్తుంది. ఆయన మాట తప్పనటువంటి వాడు. ఆయన ఎంతైనానో నమ్మదగినటువంటి, మనం నమ్మదగినటువంటి వారు. ఆయన నమ్మదగిన. దేవుని ప్రేమ ఎంత గొప్పదో నాకు ఆ మాట నా పర్సనల్ నేను ఎప్పుడు సంతోషిస్తాను. ద్వితీయోపదేశం 1:31 అంటాడు కదా, ఐగుప్తులోను అరణ్యములోను కాదు అది ఎర్మియా 2:21 అది. ఇది ద్వితీయోపదేశం 1:31 ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు, మోషే చెప్తున్నాడు దేవుని ప్రజలకు, ఇశ్రాయేలుకి, మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, పక్షముగా ఆయన యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు నడిచిన మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఎత్తుకొని వచ్చిన సంగతి. ఒక తండ్రి తన కుమారుడును తన కుమార్తెను ఏ రీతిగా ఎత్తుకుంటారో, మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్టుగా మీ దేవుడైన యెహోవా ఈ చోటికి వచ్చే వరకు నిన్ను ఏ రీతిగా ఎత్తుకుని. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనటువంటి. అగ్నిలో పడ్డారు కానీ దేవుడు వారిని ఏ హాని కలగకుండా తీయమన్నాడు. వాళ్ళు ముగ్గురే వచ్చారు. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి అది టెస్ట్ చేశారు. ల్యాబ్కి వెళ్ళింది కదా. కాలిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, రిపోర్ట్ కావాలనుకోండి ఏం చేస్తారండి, ప్రతిదీ కూడా టెస్ట్ చేయాలి కదా. మనం బ్లడ్ ఇచ్చేస్తే ఊరికి ఇచ్చేద్దా ఇస్తారు రిపోర్టు. ఇస్తావా నువ్వు, ఇస్తావా? టెస్ట్ చేసి కింద ఎవరైతే దీన్ని ఆ రిపోర్ట్ ఎవరైతే కింద ఆ సైన్ చేసి, బాబు నీకు షుగర్ వచ్చింది, నీకు అది వచ్చింది, ఇది వచ్చింది, ఇది ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తారా? నేను ఇచ్చేస్తాను, నీకేముందో. అధిపతులందరినీ పిలిచి ఆ మనుషులను పరీక్షించి ఆ ముగ్గురు మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి శరీరాల కంట అగ్ని ఏ హాని చేయకుండుటయు. అగ్ని ఎన్నంతలో ఏంటంటేనే మనకు భయం అవుతుంది. అగ్ని ఆరదు, ఒకటే ఉంటుంది అక్కడ. ఓ పక్క ఏడుతారు, పళ్ళుకో అదొక మ్యూజిక్ ఉంటుంది. అది చాలా భయంకరం. అది అందులోకి వెళ్ళినకి అర్థమవుతుంది. దాంట్లోకి ఎవరు వెళ్ళకూడదు. ఒకళ్ళు కోరుకుంటే ఏం చేయలేరు. ఎందుకంటే నమ్మకపోతే బైబిల్లో చెప్పి నమ్మనివానికి అంతే. అదేంటి దేవునికి అంత ఇదా, ఇంటికి ఇటు పంపించవచ్చు. మరి వెళ్ళిన వాళ్ళంతా రోజు గుడికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా నీకు అప్పుడు ఎగతాళి అవుతారు. వాళ్ళు వారందరూనంట అగ్ని వారికి ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు. ఎందుకంటే ప్రభు అంట, నీ తల వెంట్రుకలని నేను లెక్కించి ఉన్నాను. దేవుని ఆజ్ఞ లేకుండా ఒక్క వెంట్రుక కూడా రాలేదు. రాలిపోతే మనం అనుకుంటాం మధ్యలో
సందమామ వచ్చేసినా దేవుని కృప ఇంకా అంత మనం ఏం చేయలేం. ఇదివరకు నేను సోవన బాబులాగా ఉంటూ అంటే కుదరదండి. ఇప్పుడు ఒకలేగా మనము ఉండము, శరీరంలో మార్పులు వస్తాయి. అగ్ని వారి శరీరాల కంట ఏ హాని చేయకుండుటయు. కాలిపోయిన వాళ్ళ దగ్గర ఎంత భయంకరం స్మెల్ వస్తుందో తెలుసా? బర్నింగ్ అయిపోయిన వాళ్ళ దగ్గర వార్డులోకి వెళ్ళామంటే 10 రోజులు అన్నం తినవు. నువ్వు చూసి వచ్చిన తర్వాత అదే గుర్తు, అన్నం పెట్టుకుంటే అదే గుర్తు వస్తుంది. వాళ్ళు తట్టుకోలేరు. పొరపాటుని కనుక ఓ పూట ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఉండవలసి వస్తే కనుక భయంకరంగా వెంటాడుతుంది ఆ స్పిరిట్. చాలా భయంకరం అది. అది బర్నింగ్ అనేది చాలా ఇదన్నమాట. వారికి అగ్ని వాసన కానీ, వారి దేహాల కంట అగ్ని వాసన కానీ, వారి యొక్క తల వెంట్రుకలో ఒక్కటైనను కాలిపోకుండుటయు. ఒక్కటి కూడా కాలిపోలేదు. వేడి దగ్గరికి వెళ్ళి మన చెయ్యి ఇలాగానండి చేతుకున్న సురసురసురం అంటుంది మొత్తం గ్యాస్ స్టవ్ దగ్గర. మనం ఎంత ఫీల్ అయిపోతాం. 4 ఎంటికలు కాలనీ అనుకో, ఎంతమందికి చెప్తారు. ఆ తల ఇక్కడ వరకు ఉండేది అప్పుడు. ఏ హాని కూడా చేయకుండా, అగ్ని వాసన అంటకుండా, వారి వస్త్రములు చెడిపోకుండుటయు. వారి వస్త్రాలు కూడా చెడిపోకుండుటయు. దేవుని కాపుదల చూసారా? దేవునిలో ఉన్న భద్రత చెక్కు ఎదరలేదు. ఇక్కడ ఎలా ఉన్నారో అగ్నిలో కూడా. అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూసిరి. అగ్ని వాసన, అగ్ని వాసన అంటకుండా వారి దేహములకు తగలకుండుటయు. పరీక్ష జరిగింది, పరీక్షించారు, ఏమీ లేదన్నారు. వాళ్ళు రిపోర్ట్ ఏమి ఇచ్చారండి వాళ్ళు? అన్ని టెస్టులు చేసేసాం రాజా. వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళారు? అగ్నిగుండంలో. 7 అంతలు అగ్నిలోకి వెళ్ళారు. 8 వెళ్ళిన వాళ్ళు మరి ఎవరు దేవుడు గొప్పవారు? వారు సేవించిన దేవుడు గొప్పవారా? వారు పూజించినటువంటి ప్రతిమ గొప్పదా? ఈ భూ సంబంధమైనటువంటి అధిపతికి వారు ఏమాత్రం కూడా భయపడలేదు. భూపతులకు అధిపతికి భయపడ్డారు. ఆయన ఎవరంటండి? ప్రకటన 1:5 ఎక్కడో ఉంటాడు. ఆయన ఎవరంటండి? భూపతులకు అధిపతి. భూమి మీద ఉన్న అందరికి ఆయనే అధిపతి. ప్రభు నీతిగా ఏమి వారి యొక్క శరీరాలకు కానీ, వారి యొక్క తలలకు కానీ, వారి వస్త్రాలకు కూడా ఏ అగ్ని వాసనంటకుండా అభిజ్ఞగోలతో నుండిన దేవా. అగ్ని వాసనంటకుండా అభిజ్ఞగోలతో నుండిన దేవా. దానియేలును సింహపు బోనులో నాదుకొన్నా నాథుడ నీవే. దానియేలును సింహపు బోనులో ఆదుకొన్నా నాథుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే. నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే. నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. ఏ మాత్రము కూడా అగ్ని వాసన కానీ, వారి దేహాలు కానీ, వారి యొక్క వస్త్రాలకు కానీ, వారి యొక్క పనులు కానీ ఏ హాని కూడా. దేవుడు ఒకరిని కాపాడుతుంట, ఒకడు తను కనుపాపను కాపాడుకున్నట్టుగా దేవుడు మనల్ని కాపాడతాడు. ఆయన కాపుదల అంత ఉన్నతమైనటువంటిది. అందుకే ఆయన చేతిలోనే మనం పడాలి.
ఆయన కాపుదల. మనం పిల్లలను కానీ మన కుటుంబం మనం కాపాడుకోలేము. ప్రభు చెప్పాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, ఒకవేళ మిమ్మల్ని ముట్టితేవాడు నా కనుగుడ్డుని ముట్టిన వాడని ఎంచి. నెబుకద్నెజరు ఎవరితో పెట్టుకున్నాడో అది వాళ్ళతో కాదు, వాళ్ళలో ఉన్నటువంటి దేవునితో. ఏమంటున్నాడు? నా చేతిలోంచి 3:15 ఆఖరిలో ఏమంటున్నాడు? నా చేతిలోంచి మిమ్మల్ని విడిపింపగలవాడు ఎవడైనా దేవుడు ఎక్కడున్నాడో అన్నాడు. అదే నోరు ఇప్పుడు మహోన్నతుడికి దేవుని సేవకులారా. అది అందుకే గర్వించట్టు కూడా దేవుని ఎప్పుడు అనకూడదు. బైబిల్ కాలు చేతలు బైబిల్ పట్టుకుని వస్తారు గుడి పరిగెత్తుకుని. బైబిల్ చదువుతావా? అంతే కదా. మా అమ్మ ప్రార్థన చేతలు బైబిల్ లాగేసి దాచేసి నేను ఎప్పుడు చూసి నీ గొడవ ఏంటి, ఏడిపి ఏంటి, ప్రార్థన అత్తమాల ప్రార్థన. ఏం ప్రార్థన అదే? మన బాధ మందే, మనకు భక్తి లేదు కాబట్టి. వాళ్ళకేమి దేవుళ్ళు బ్రతకాలని అన్నీ చేసేవాడు. ఆసక్తి ఉండాలి, ఆసక్తి లేని భక్తి అది ఆశ. దేవుని ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి కదా. దేవాలయం వ్యాపారంగా చేస్తున్న దేవుని కోపం వచ్చింది. శుభ్రంగా తాడు తీసుకున్న చక్కగా నేను ఒక్కొక్కడు ఈ పగలగొట్టాడు. రోకలు మార్చారు బలలో. నా తండ్రి ఇల్లు ఇప్పుడు గ్రహించారు, అమ్మో తండ్రి నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నదని జ్ఞాపకం చేసుకున్నారు. ఆసక్తి, తండ్రి ఇంటి మీద ఉన్నటువంటి ఆసక్తి. వెంటనే నెబుకద్నెజరు ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయాడు. నెబుకద్నెజరు ఇప్పుడు ఏమంటున్నాడు? షద్రకు మేషాకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. అది ఎలా నిరూపించగలిగారు వాళ్ళు? నిరూపించారా లేదా? లోబడ్డారా? సేవించారా? సాగిలపడ్డారా? నమస్కరించారా? పోతే పోయింది అటు ఇటు ఒక నమస్కారం పెట్టరాదు అన్నారు వాళ్ళు. అంటాడు, నిన్ను ఏదో కొద్దిగా అక్కడ పెట్టింది కొంచెం ఓ చెప్పలో మొక్క తింటే రోజు కొబ్బరి పచ్చడి చేసుకోవడం అంటాడు. నీ విశ్వాస విషయంలో నీవు ఎక్కడ పడిపోతున్నావు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మేము కొడతాం, మీరు కూడా తింటున్నారు కదా అంటే అది వేరు. చాలా జాగ్రత్తగా దైవత్వ విషయంలో మనం కాంప్రమైజ్ అయిపోయి దేవుని విషయంలో ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉండాలి. నీకు అన్నం కూడా దొరకపోవచ్చు ఒక్కొక్కసారి. ప్రభువే చెప్పాడు, నా నామము నిమిత్తము సమస్త జనులు మిమ్మల్ని నిందించి ఒకే ఇంటి వారు మీకు విరోధం అయిపోతారు. ప్రభు చెప్పాడు, అత్తకి కోడలకి తల్లికి వైరము పెట్టడానికి. అంటే దేవుడు గొడవలు పెడతాకు వచ్చాడా? అంటే వారి విశ్వాసానికి పరీక్ష. ఒక ఇంటి వారికి విరోధం అయిపోతారు. విశ్వాస విషయంలో తేడా వచ్చేస్తుంది రాదా? అక్కడే మనకే ఇప్పుడు ఏమంటున్నాడండి? షద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. వీరి దేవుడే పూజార్హుడు. వీరి దేవుడే పూజార్హుడు. అమ్మో నేను ఎంత చేసి ఇంత హంగామా చేశాను కానీ అదంత తుస్సు అంటున్నాడు. ఇప్పుడు వీరి దేవుడే పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. గమనించగలిగాడు. దేవుడు తన దూతను పంపి తన్ను ఆశ్రయించినటువంటి తన దాసులను ఆయన రక్షించెను. అది అందుకే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. దూతను వెళ్ళమంటాడు, ఎల్లో అంటే నీ పక్కన ఏమొస్తారంటండి? ఆ దూతే మార్గం సరళం చేసి, నేను వెళ్ళిపోయి నేను తెచ్చేసుకున్నాను అనుకుంటావు నువ్వు, నా పని అయిపోయింది, అబ్బా నాది అంత గొప్ప కాదు. దేవుడు తన దూతను పంపించాడు నీకు మార్గం సరళం చేసి. ఆయన దూత వారికి కావలుండి వారికి రక్షించును అన్నట్టుగా దేవుని దూత నీకు తెలియని రీతిగానే
నీకు మార్గం సరళం చేస్తాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చినట్టు ఊరికేనా? తన దాసులకి తన దూతను పంపించి ఆయనను వారు ఆశ్రయించారు కనుక దాసులను రక్షించెను. ఆయన దూత అంటే వారిని రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, వారు తమ దేవునికే కాక ఇంకా ఏ దేవునికి ఏ నమస్కరింపకయు, దేవునికి దేవునికి ఏ దేవునికి హల్లెలూయా. హల్లెలూయా. సరిరారు నీకిల ఎవరు, సరిరారు నీకిల ఎవరు, పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నిలయందే గాని, సరిరారు నీకిల ఎవరు, సరిరారు నీకిల ఎవరు. తన దూతను పంపి దేవునిని వారు ఆశ్రయించారు గనుక దేవుడు ఏం చేశాడంటండి? రక్షించెను. తన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక దేవునికి కాక మరి దేనికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి. అది ఏం చేశారంటండి? దేహములను అప్పగించారు. కేవలమును శరీరమును అగ్నిలో ఆత్మను చంపనేరక, ఆత్మను చంపని శరీరమును దేహమునే చంపు వారికి భయపడకుడి గాని. ఆత్మను ఎవరైనా చంపగలరా? కేవలం శరీరాన్ని చంపుతారు. ఆత్మను దేహమును కూడా నరకములో పడవేను మిక్కిలి భయపడాలి. ఆయనకే మనం భయపడాలి. సాతానుగాడికి భయపడతారా? భయపడకూడదు. అళ్ళు భయపెట్టాలి. అగ్ని 700 అంటే ఎదిరిల్లేరండి వాళ్ళు. వారు ముగ్గురు విశ్వాసం ఎట్లా ఉంది? పొరపాటున ఏమాత్రం ఒక్కళ్ళ తేడా వస్తే వాళ్ళ ముగ్గురు గురించి రాయబడదు వాక్యంలో. వారు దేహములను అప్పగించి అగ్నికి అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను ఏం చేశారంటండి? వ్యర్థపరిచిరి. ఆయన శాసనం రాశాడు, రాజా ఎవరు కూడా ఈ ఆజ్ఞని వేసేసేయండి అన్నారు. వాళ్ళు రద్దుపరిచారు. వారి దేహాల్ని అగ్నికి అప్పగించి రద్దుపరిచి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. అది ఇప్పుడు వీళ్ళు రాశారు శాసనం, రాజుగారి చేత మళ్ళీ రాపిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు రాజుగారు ముగింపులో వచ్చి ప్రమోషన్ ఇస్తున్నాడు వాళ్ళకి. ఏమంటున్నాడు అండి? ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. అది హల్లెలూయా. అంటే వారి నిర్ణయాలు చూసారా? నాదంతా అదంతా ఏమంటున్నాడండి నెబుకద్నెజరు? నా శాసనమే గొప్పదనుకున్నాను, అగ్ని 7 చేత ఆయన గొప్పవాడిని అనుకున్నాడంట. కానీ వారు దేహాలు అగ్నికి అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వారు వ్యర్థపరిచారు కనుక ఇప్పుడు నెబుకద్నెజరు భయపడుతూ ఏమంటున్నాడు? వీరి దేవుడే పూజార్హుడు. ఎవరంటండి? ప్రతిమకు కాదు, వీరి దేవుడే. అంతకుముందు ఏమన్నాడు? ఎవడైతే ఆ ప్రతిమకు నమస్కరించడం పూజింపడో వెంటనే అందరూ కూడా సాగిలపడలేదు. 4-5 వచనాల్లో సాగిలపడ్డారు. వీళ్ళు ముగ్గురు మాత్రం ఇలాగే నిలబడ్డారు. వాళ్ళందరూ సాగిలపడితే తేడా వస్తుంది కదండి కొంచెం. రాజు వెంటనే తన శాసనాన్ని ఏమంటున్నాడు?
ఈ విధముగా రక్షించుటకు ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక ఆ, మరి ఏ దేవుడునూ లేడు. ఆ, కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు మేషగు అబేద్నెగో అను వారి దేవుడు ఎవడు దూషించునో అది ఇప్పుడు వీరు దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో వాడు తుత్తునీయులుగా వాడు చేయబడును. ముక్కలు ముక్కలుగా చేసేస్తానంటున్నాడు. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండున నేను. అది రాజు యొక్క ఆజ్ఞను వారు ఏం చేస్తారంటే వారి విశ్వాసం ధరని వ్యర్థపరిచి రాజు చేత వారు విశ్వాసం ద్వారా ఒప్పించగలిగే శాసనము రాయించగలిగారు. అంతే కదా, వాళ్ళ దేహాలు అప్పగించారు, ప్రమోషన్ పొంది మా దేవుడు గొప్పవాడని రుజువుపరుచుకున్నారు. వారు బబులోని దేశం నదుల యొద్ద ఉన్నప్పుడు అనుకో ఏడ్చేవారంట. పరదేశంలో మా దేవుని మేము ఎట్లాగా నైలు నదులు నైలు నదులు వద్ద ఉన్నప్పుడు వారు ఏం చేసేవారంట అండి, ఏడుస్తూ ఉండేవారంట. దేవుని యొక్క నామాన్ని వారు ఏం చేస్తారంట అండి, మహిమ అన్య దేశములో దేవుని యొక్క నామాన్ని దేవుని ప్రజలు ఏం చేస్తారంట అండి, మహిమపరిచి వారి దేవుడే పూజార్హుడు. శ్రమలలో కూడా అగ్ని వంటి శ్రమలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి. నిలబడేది మనం కాదు, మనం విశ్వాసంతో ఉంటే ప్రభువే ఆ కార్యాన్ని జరిగిస్తారు. బలిష్ఠులు వేయటం, బలిష్ఠులు కాలిపోవటం. కానీ వారు దానియేలును కూడా అలాగే చేశారు. దానియేలును కూడా అలాగే చేసి కొండములు చెప్పి దానియేలు మీద ఏంటి చేయనారు, బలలో పాల్గొందాం బ్రదర్, బల తీసుకుందాం. ఏం చేశారు, 30 దినాలు ఎవరి యొద్ద 30 దినములు ఏ రాజు యొద్ద కానీ మనుషుని యొద్ద గాని ఏ మనుషుని ఎటువంటి విచారణ చేయకూడదు. ఏం తప్పు పట్టారు ఆయన్ని, ప్రార్థన విషయంలో. విషయంలో తప్ప ఎందులన్నా రాజ్య విషయం తప్పు పడదామంటే అది లేదు. ఎక్కడ దొరికాడు, దేవుని పద్ధతి విషయం అందే కానీ నిజమే కదా. 30 రోజులు ఏం చేయొద్దంటే వెళ్ళి యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో తప్పు పట్టారు. వేసేస్తారు లోపల తీసుకెళ్ళి. వేసారే లేదా, వేశారు. అయిపోయి ఈ నేరము కూడా చేయలేదు. దేవుడు తన దూతను పంపించాడు, సింహాల గుహ నోట నుంచి వెంటనే రాజుగారికి కూడా కోపం వచ్చింది. దర్యావేషికి పిలవండి, వీళ్ళ మీద నేరం మోపులు అంటే వచ్చేసారు. వాళ్ళని వారి కుమారులను తీసుకొచ్చి వాళ్ళతోటి పాటు వారి వాళ్ళ ఫ్యామిలీలు కూడా ప్రమోషన్ వచ్చింది. తీసుకొచ్చి పడద్రోసిరి. అలా కింద పడకముందే గుహ అడుగుకు రాకమునిపే సింహముల అసలు పాలైరి. సింహం కింద పడనివ్వలేదంటే వాళ్ళని. వారి విశ్వాసం చూడండి. వారి దేవుడే పూజార్హుడు. గొప్పవాడు, దానియేలు దేవుడే గొప్పవాడు అని దేవుని యొక్క నామాన్ని వారు మహిమపరచగలిగారు. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నాడు నేడు ఆయన సజీవుడుగా ఉన్నటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. అందుకే మనలో ఏముండాలంటండి, క్రొత్త నిబంధన ప్రకారం అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి శక్తి ఉండాలి. పౌలు అంటాడు 2 కొరింథీ 4:16-18 చూసినప్పుడు, మీరు కావున మేము అధైర్యపడము, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, శరీర రీతిగా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. లోపల ఏముండాలంటండి, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అభిషేకం. అయితే వారు ఏం చూస్తారంటండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నామంట. గనుక నీకు కనబడనటువంటిది ఆత్మగా నీకు ప్రత్యక్షం అవుతుంది. దృశ్యమైనది అందరూ చూస్తారు కదా. కలజోడి పెట్టుకున్నాను నేను, అదేంటి, కనిపిస్తుంది, దృశ్యం చూస్తున్నారు. అదృశ్యమైందంటే ఆత్మలో కనబడే. అందుకే పౌలు అంటున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడిన తర్వాత మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. అందుకే మాకు క్షణమాత్రముండి యొక్క మా చులకని శ్రమ అది అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. అదనమాట. మనం కనబడేది కాదు, కనబడేది అందరూ చూస్తారు. కనబడని దేవుని మనం ఎదుగుతున్నామంటే మన విశ్వాసం
గొప్పది. చాలామంది చూస్తారు, ఆకారాలు కూడా చూస్తారు. నిన్నే నాతో నడిచి వెళ్ళారు, నా ముందు తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళారు, డ్రెస్ కూడా నేను చూశానని చెప్తారు పాపం చాలామంది. ఏం చూడాలంటే అండి, మనం మనోనేత్రం వెలిగించబడితే దైవత్వం యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క ప్రసన్నత, ఆయన ప్రసన్నతను మనం ఎరిగేవారు. అటువంటి ఆశ మనకు ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడే లేదా? సమాధులకు పొద్దుట వెళ్ళిపోయిందంట. ఎవరు? నా చర్చిలో ఉన్న అటువంటి వాళ్ళు ఎవరన్నా ఎప్పుడు వెళ్ళిపోయిందంటే అండి, ఇంకా చీకటి గుండగా వెళ్ళిపోతుందంట. ప్రభువుని చూద్దామని ఇంకొక ఇద్దరు పరిగెడుతున్నారు. ఒక ఆయన పెద్ద ఆయన, ఒక ఆయన పేతురు, కొంచెం పెద్ద ఆయన, చిన్న ఆయన. ఎవరు ముందు పరిగెత్తారు? యోహాను వెళ్ళాడు, ఊరికి అలా చూసి ఇలా చూసి వచ్చేసాడు. ఈయన అక్కడే తేడా ఉంటుంది మరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. వారి యొక్క దేహంలో అగ్నికి అప్పగించి దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలిగారు. అగ్ని వంటి పరిస్థితుల్లో కూడా వారు క్రీస్తులో ఉన్నటువంటి ఆనందాన్ని వారు పాత నిబంధన కాలంలో అలాగంటే క్రొత్త నిబంధనలు మనం ఎలా ఉండాలంటే అండి, అందుకే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయకూడదు. అర్థమైంది మీకు వాక్యం? పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసము పోయకూడదు. ఎవడు పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేస్తే వెలితి పరుతుంది, సినుగు. పాత తిత్తు పిగిలినంతవరకు పిరుగుతుంది, తర్వాత అక్కడి నుంచి ఇంకా అంతకన్నా కూడా క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లోనే పోయాలి. నూతన నిబంధన ఉన్న మనము, ప్రభు మన కొరకు ఆయన వచ్చాడు, తన కార్యం నెరవేర్చి తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన త్వరలో రాబోచున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడు తన సంఘాన్ని ఆయన కడుతున్నాడు. మచ్చ, మడత, కళంకము అట్టిది మరి ఏదైనా మహిమ గల సంఘముగా చూడాలని దేవుడు వాక్యము చేత ఉదక స్థానం చేస్తాడు. అందుకే వాక్యాన్ని బాగా చదవాలి. బాగా చదివి దాన్ని బాగా ఏం చేయాలంటే అండి, ఇక ఆత్మీయ ఆహారాన్ని, ఈ ఆత్మీయ ఆహారం వండుకుంటే వచ్చేది కాదండి, దానికి వెల చెల్లించాలి. ఊరికి వచ్చేస్తాయి వాక్యాలు. చదవాలి, 1కి 10 మార్లు మనం నేర్చుకోవాలి, విశ్వసించాలి. మనకు బైబిల్లో ఒక అర్థం కూడా తెలియదు మనకి. ఆ కృపను బట్టి మనం ఆయన ఎంత దయామయుడు. అందుకని వారు ఆయన విశ్వసించారు కాబట్టి అందుకే యెహోవా కొరకు ఎదురు చూసారు, నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజుల వలె రెక్కల చాపుతుంట, అలయక సొమ్మసిల్లక బలలో పాలు పొందుకుందాం. ఈ మాట చదవండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి, దేవుడంట ఎట్లా అంటండి, వాని కనుగొని, మళ్ళీ మొదటి నుంచి చదవమ్మా 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను పాడైనటువంటి ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. అది దేవుని కాపుదల ఎంత గొప్పదో చూసారా. దేవుని యొక్క కాపుదల, ఆయన ఎంతైనాను నమ్మదగినటువంటి దేవుడు.
ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. వారు ఆశ్రయించారు కనుకనే దేవుని యొక్క నామం మహింపరచబడగలిగింది. విన్న వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభు యొక్క బలలో పాల్పొందుకు